యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదువు, ఇక కొంచెము నిద్రించేదనని, ఇంకొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుదువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చున్నట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, చదివినటువంటి లేఖన భాగాల్లో ఈ మాటలు ఎవరితో చెప్పబడ్డాయి? అందరితో కాదు, ప్రత్యేకంగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పిలిచి మరీ చెబుతున్నాడు. ఎవరిని పిలిచి ఏమని చెప్తున్నాడు? సోమరి అంటున్నాడు. సోమరిపోతు, సోమరితనం అన్న దాని గురించి ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో సోమరిపోతుకు సంబంధించినటువంటి విషయాలు చాలా కనపడతాయి. సోమరితనానికి సంబంధించి ఒకసారి మనం ఈ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఈ సోమరితనం, సోమరి అనే ఈ సోమరి వ్యక్తుల గురించి ఏమని రాసిందో, ఆ సోమరితనం యొక్క లక్షణాలు ఏంటో, లేకపోతే వాటి యొక్క ఫలితం ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనం తెలుసుకొని ఉండడం ఉత్తమం, మనము స్వపరిశీలన చేసుకోవడం ఉత్తమం. సోమరిపోతులుగా మనం ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. మీరు ఎవరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సోమరిపోతులు కాదు. అందరూ కష్టపడే వాళ్ళే, అందరూ ప్రయాసపడేవారే, ఖాళీ ఉండడానికి ఇష్టపడేవారు ఎవరూ లేరు, పిల్లలతో సహా కదా. పిల్లలతో సహా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలని ప్రయాసపడుతుంటారు. ఏదో ఒకటి మొత్తానికి అమర చేయాలనో, మంచి పని చేయాలనో, చెడు పని, ఏదో ఒకటి మొత్తానికి ఏదో ఒకటి చేస్తే మంచిది కదా. పిల్లలు ఆడుకోవాలి, ఏడ్చుకుంటాను కూర్చోవాలి, ఏదో ఒకటి చేయాలి. బిడ్డ పుట్టగానే ముందు ఏం చేస్తారు? నవ్విస్తారా, ఏడిపిస్తారా? ఏడిపిస్తారు. నవమన నవరాలు, వాళ్ళ నవ్వైనా ఏడిపోయినా వాళ్ళ భాష తెలిసిన భాష, ఏకైక భాష ఒకటే ఉంటుంది, ఏడుపు. ఆకలేసినా ఏడుస్తారు, చలి పుట్టినా ఏడుస్తారు కదా. పుట్టగానే ఎందుకు ఏడిపిస్తారు అంటే ఏమో ఎందుకు ఏడిపిస్తారు మొత్తం లేదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, ఏమో ఎందుకు ఏడుస్తారు, ఏడుస్తారు. ఒట్టిగానే ఏడవడం, ఏడుచడం మంచిది, పుట్టగానే ఏడవడమే మంచిది, అదే ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే ఏడిపిస్తారు. అట్లా ఏడవడాన్ని బట్టి బ్రీతింగ్, ఊపిరి తీసుకోవడానికి వాళ్ళు అలవాటు పడతారు. అప్పటి వరకు కష్టపడటం తెలియదు వాళ్ళకి. తల్లి గర్భంలో ఉన్నారు కదా, బయట వాతావరణం తెలియదు. చంటిబిడ్డకు తెలుసా, నవజాత శిశువు అంటారు, అప్పటికే పుట్టినారు. వాళ్ళకి బయట వాతావరణం ఏంటో తెలియదు, ఈ గాలి అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు గాలి పీల్చుకోవడం అంటే ఏంటో తెలియదు. అంతా తల్లి నుంచి వాళ్ళకి అందించబడుతూ ఉంటుంది. ఏదైనా ఈ బయట వాతావరణం వారికి సరిపడుతుంది, తెలియదు. సొంతంగా గాలి పీల్చుకోవాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఇండివిజువల్గా వారిగా గాలి పీల్చుకొని బ్రతకాలి, అంతే కదా. వారిగా ఈ బయట వాతావరణాన్ని తట్టుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా. వాళ్ళకి అదే లోకం, వేరే లోకం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చారు, ఈ లోకంలోకి వచ్చారు. ఇక్కడ వాతావరణం వాళ్ళకి తెలియదు కదా, ఈ ఎండ ఏంటో, చలి ఏంటో. దీని అంతటికి వాళ్ళు అలవాటు పడాలి. అలవాటు పడాలి. ఆకలి అంటే ఏంటి తెలియదు. అంతకుముందు తల్లి తీసుకున్న ఆహారమే వారికి చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది.
తల్లి తీసుకున్న ఆహారం ద్వారా అది రక్తంగా మారి అది వాళ్ళకి ఆహారంగా. బయట వాతావరణం ఎన్ని తెలియదు. ఇప్పుడు స్వతహాగా తమకు తాముగా వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు వాళ్ళకి తెలిసిన భాష ఏదైనా ఉందంటే పుట్టగానే వాళ్ళకి తెలిసింది ఒకటి, ఏడవటం. ఏడవట్లేదన్న సంగతిని గుర్తిస్తే వెంటనే ఏం చేస్తారు? ఏడిపిస్తారు. గిల్లో కొట్టో మొత్తానికి ఏదో రకం తిప్పలు పెట్టి వాళ్ళు ఏడిస్తే సంతోషం. అదేనా? వాళ్ళు ఏడిస్తేనే ఏదో ఒకటి అన్నట్టుగా అనమాట మొత్తానికి. అలానే సోమర్థనంగా ఉండకూడదు అనేది వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనం ఎలా ఉంటున్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు సోమరపోతు అంటే ఎవరు, సోమరపోతు లక్షణాలు, ఏ లక్షణాలు కలిగి ఉంటే వాడిని సోమరపోతు అంటారు. అలా సోమరపోతుతనంతో కనుక ఉంటే లాభమా నష్టమా ఇది మనకు తెలియాలి. ఇలా ఉండడం వల్ల లాభం ఏమైనా ఉందా, లేదా దానివల్ల ఏమైనా నష్టం ఉందా అనేటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు అన్నీ ధ్యానించుటకు మనకు అవకాశం ఇప్పుడు ఒకవేళ లేకపోవచ్చు. బైబిల్ గ్రంథంలో సోమరపోతుల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఎన్నో సంగతులు ఉన్నాయి. సామెతల గ్రంథంలో మరి ఎక్కువగా ఉన్నాయి. ఈ సామెతల గ్రంథంలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మనం తీసుకొని మనం ధ్యానం చేద్దాం. సోమరి అంటున్నాడు ప్రభు, పిలుస్తూ ఉన్నాడు. పిలిచి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. నేర్చుకోమంటే ఇంకెవరు దొరకలేదా సోమరపోతు నేర్చుకోవడానికి? ఏమండి, ఇంకెక్కడికైనా వెళ్ళి నేర్చుకోమనొచ్చుగా, ఏదన్నా కాలేజీలో జాయిన్ అయ్యి నేర్చుకోమనొచ్చు కదా, ఏదన్నా యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోమనొచ్చు కదా, లేదా ఏదైనా చిన్నపాటి ఏదైనా స్కూల్ ఉంటే కనుక ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనొచ్చు కదా, ఆ స్కూల్లో. లేదా ఏదైనా ట్యూషన్ పాయింట్ ఉందేమో అక్కడికి వెళ్ళి నేర్చుకోమనొచ్చు కదా. దేవుడు అన్నాడు కదా, స్కూల్కి వెళ్ళు, ట్యూషన్కి వెళ్ళు, లేదా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నువ్వేమి నేర్చుకోనక్కర్లేదు. ఆయన నువ్వు నేర్చుకోవాలనుకుంటే సోమరిపోతాడా, నీకు నేర్పడానికి చీమలు చాలు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఈ లెక్కన సోమరిపోతుడి కన్నా ఏమి బెటరు? చీమలు బెటరు. సోమరిపోతుతో కనుక పోల్చితే, సోమరివాడితో పోల్చితే చీమలకి చక్కని జ్ఞానం ఉంది, వాటి బుద్ధి వివేకాలు గొప్పవి. ఎవరికన్నా? సోమరుడు కన్నా. సోమరిపోతు కన్నా ఇప్పుడు చివరికి ఏమి బెటరు? చీమలు బెటర్ అన్నాడు దేవుడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తాడు. ఏంటో వాటిలో ఉన్న గొప్పతనం. ఎందాక నీవు పడుకుంటావు సోమరి. ఈ సోమరపోతుల గురించి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకో. నడతలు కనిపెట్టు, వాడి ప్రవర్తనను కనిపెట్టు, వాడి నడత, వాటి పద్ధతులు కనిపెట్టు, చూడు, అబ్జర్వ్ చేయి, నేర్చుకో. ఏం కనిపెట్టాలంటే వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో. సోమరిపోతుడి కన్నా చీమలకు జ్ఞానం కలిగినవి అని దేవుడు ముద్రేసాడు. వీటికి జ్ఞానం ఉంది, చీమలకు జ్ఞానం అనడానికి జ్ఞానం, తెలివితేటలు. అసలు అటు బుర్ర ఎంత, అటు వాటి తలకాయ ఎంత ఉంటుంది? చీమల తలకాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? అసలు కొన్ని చీమలు ఇంకా చిన్నగా ఉంటాయి. గడ్డి చీమలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయేమో, కానీ చిన్న చీమలు ఉంటాయి, చిన్ని చీమలు, చిట్టి చీమలు కదా. అసలు చీమే చిన్నది, దానికన్నా ఇంకా చిన్న చీమలు కనపడుతూ ఉంటాయి మనకి. చీమే చిన్నది అనుకుంటే దాని తలకాయ ఎంత ఉంటుంది? చిన్న నలుసు అంత ఉంటుంది. దాని తలకాయ ఎంత ఉందంటే కనుక దాని లోపల గుజ్జు, బుర్ర గుజ్జు కదా, మెదడు,
మెదడు ఉంటుందా? మెదడు లేకుండా ఇంత జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? కొంతమంది గురించి అంటాడు, ఆడి తలకాయ బుర్రలేదండి, తలకలో ఏం లేదు, గుజ్జు లేదండి, అది మట్టి బుర్రండి. మనం చెప్పుకుంటూ ఉంటాం ఇట్లా, ఏమి లేదంట, ఏమీ లేదు, ఏంటి తాటికి అంత తలకే ఉంటే ఉపయోగం ఏముంది? అంత జ్ఞానం ఉండాలిగా, కొద్ది జ్ఞానం, చీమంత జ్ఞానమైన ఉండాలి. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు దేవుడు. ఏమండి అసలు చీమ ఎంత, దాని దగ్గరికి ఇంత మనుషులు నేర్చుకోవాలా? ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం! చీమ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సి వస్తుందండి, మనిషి నేర్చుకోవాల్సి వస్తుంది. అయ్యో, మనిషికి, మానవాళికి ఎంతటి అవమానం ఇది! ఏం చేస్తాం? సోమరపోతుడి గురించి మిగిలిన వాళ్ళకి కూడా వచ్చింది ఈ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. వాటి నడతలు చూసి తెలుసుకో, జ్ఞానమును అభ్యసించు. వాటికి న్యాయాధిపతి లేడు. ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు. ఎలాంటి జడ్జిలు లేరు, చీఫ్ జడ్జెస్ లేరు, పై విచారణకర్త లేడు, ఎలాంటి సూపర్వైజర్స్ లేరు. సూపర్వైజర్లు ఏం చేస్తుంటారు? ఎవరన్నా ఒక వ్యక్తి, కొంతమంది పరివారం ఉన్నారంటే వారి పైన సూపర్వైజర్ ఉంటాడు. ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది మొత్తం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ, జాగ్రత్తలు చెప్పుకుంటూ, ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. సూపర్వైజర్, విచారణకర్త ఎవరు లేరు, అధిపతి ఎవరు లేరు. అయినా సరే అవి వేసవి కాలం ముందు ఆహారమును సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యమును కూర్చుకును. కావలసిన ఆహారాన్ని, తమకు ఆహారం ఎప్పుడు దొరుకుతుందో ఆ సమయంలో తమకు కావలసిన ఆహారాన్ని అవి సిద్ధపరుచుకుంటున్నాయి. వాటికి విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, రాజులు లేరు, ఎవరు లేరు. అయినా సరే అవి చక్కగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. కలిసికట్టుగా అవి వాటికి గూడుని ఏర్పాటు చేసుకుంటున్నాయి, వాటికి ఇల్లును కట్టుకుంటున్నాయి కదా. మనం పాము పొట్ల అని చెప్పుకుంటున్నాం, అది పామేం తగులుకొని ఏమి కట్టిన ఇల్లు కాదు. అది పామేం కష్టపడి కట్టింది అనుకుంటున్నారా? పుట్టనే, చీమలు కట్టిన పుట్టలు అవి, చీమ పుట్టలు. వాటిల్లో పాములు నివసిస్తూ ఉంటాయి అంతే. అసలు ఆ పాము పుట్టలు ఉంటాయి లోపలికి, పైగా అట్లా పుట్టకి కనబడతాం, లోపలికి వెళ్తే ఎన్ని గదులు ఉంటాయో, ఎన్ని గదులు ఉంటాయో, ఎంత చక్కని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయో. మరి అసలు వాటికి ఏ టెక్నాలజీ ఉందో నాకే తెలియదు, కానీ వాటి తెలివితేటలు ఎంత గొప్పదో. మనమేమో బిల్డింగుల మీద బిల్డింగులు, అప్స్టేర్ల మీద అప్స్టేర్లు, ఇందుకోసం ఇంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు మన జనాలు. మరి అవి కూడా కడుతున్నాయి, అంతస్తుల మీద అంతస్తులు, పెద్ద పెద్ద తెలుస్తుంటారు, పెద్ద పెద్ద పొట్లు కడుతున్నాయి. పైకి కనపడేది ఎంత ఉంటుందో లోపలికి ఇంకా ఉంటాయి. లోపలికి తెలివితేటలు ఎంత గొప్ప. అందుకోసమే దేవుడు అన్నాడు, వాటి జ్ఞానం గొప్పది కనుక ఆయన ఒరి సోమరపోతాడా, వాటి నడతలను, చీమల యొక్క నడతలను కనిపెట్టు, జ్ఞానమును తెచ్చుకో అన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మనుషుల్ని సోమరపోతైన వాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ సోమరపోతాడు కన్నా చీమలు బెస్ట్. ఇప్పుడు చీమలు బెటర్ అనిపించింది. చీమలకు ఉన్న జ్ఞానం గొప్పది, చీమలకు ఉన్న బుద్ధి, వివేకం గొప్పది అన్న విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఈ సామెతల గ్రంథంలో ఇంకా చాలా విషయాలు
ఈ సోమరితనం గురించి, సోమరిపోతుల గురించి రాయబడి ఉంది. వాటిని చిన్నగా ఒకసారి నేను చెప్తూ ఉంటాను, చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడట, కండ్లకు పొగ పెట్టివాడట. సోమరపోతుడు ఎలాంటి వాడండి? లక్షణాలండి సోమరపోతు లక్షణాలు. ఫలితం ఏంటి అన్న దాని గురించి చెప్తున్నాను. లక్షణాలు ఏంటి, ఫలితాలు ఏంటి? ఈ సోమరపోతుని ఎవరన్నా పలికి పెట్టుకున్నారనుకోండి, ఎలాంటి వాడట? ఎట్లా ఉంటాడు? పండ్లకు పులుసులా అంటాడట, కండ్లకు పొగలా అంటాడట. పళ్ళు పులుసుని అనుకోండి, ఏమైనా తినగలమా? ఏమైనా తినగలమా? ఏమీ తినలేము. జివ్వలు లాగుతూ ఉంటాయి. పొలటి అంటే కొంతమందికి ఇష్టం ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎంతవరకు? పులిసి అంతవరకు, పళ్ళు పులిసి అంతవరకే. ఆ తర్వాత ఏదైనా తినాలన్నా ఎంత ఇష్టమైనా తినలేము. అట్లాంటి వ్యక్తి అంటండి పళ్ళకు పులుసులు అంటాడు, కళ్ళకు పొగలు అంటాడు. కళ్ళు మంచియే, చూడగలం. పొగుంటే పొగలైనా చూస్తానండి. చూడు, ఎవరొద్దన్నారు? నీ ఓపిక అది. చూద్దాం కదా అని కళ్ళు తెలుసుకొని చూస్తే ఆ కళ్ళలో ఒక పొగ పోయింది అనుకోండి, చూడగలమా? మంటే కదా, మంటగా కళ్ళకు మంటే కదా. పొగ వంటి వాడు లక్షణం. ఏం చేస్తాం? ఇలాంటి వాడు సోమరపోతుని పనికి పెట్టుకుంటే ఎంత చేస్తాడా? ఆడిని నమ్ముకుని ఏదైనా పని అప్పగిస్తే ఇంకేమన్నా ఉందా? ఆడికి పని అప్పగించి కన్నా మెలకను కూర్చోవడం ఉత్తమం. మళ్ళీ పని చెప్పేమన్నా పేరు, అదే ఇక్కడ రాయబడి. అలాంటి వాడిని పరికి పెట్టుకోవడం శుద్ధదానక. పరికి పెట్టుకున్న ఉపయోగం లేదు. పెట్టుకున్నవాడికి పళ్ళకి పులుసు లాంటి వాడు, కళ్ళకి పొగ లాంటి వాడు. అదండి. అంటే ఎవరన్నా పొరపాటును కనుక ఈయన్ని పనికి పెట్టుకుంటే, పనికి పెట్టుకున్నోడికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. వీడు సోమరిపోతుడు అన్న సంగతి తెలిసిన వ్యక్తులు ఏ తలక మాసినోడు కూడా పెట్టుకోడు. ఇలాంటి వాడు పెట్టుకున్నారంటే అంత మరొకడు కూడా లేనట్టే లెక్కండి. సోమరిపోతుడికి ఎవరు కూడా పని చెప్పరు. అది చెప్పిన వేస్ట్ అండి, చేయడు. తెలిసి ఎవరు కూడా అలాంటి వాడికి ఏ పని చెప్పరు. నమ్మి అయితే చెప్పరండి. తెలిసి ఎవరు చెప్పరు, పనికి పెట్టుకోరు. ఇక తెలియని వాళ్ళు ఎవరన్నా పొరపాటున పనికి పిలుచుకొని పెట్టుకుంటారేమో తప్ప తెలియకనే ఆ పని. కారణం, పనికి పెట్టుకున్నోడికి పళ్ళకు పురుషు లాంటి వాడు, కళ్ళకు పొగ వంటి వాడు అని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత 12వ అధ్యాయం చూడండి, 24. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తారు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఆ తర్వాత 27 కూడా చూడండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తాడు. సోమరపోతుడు శ్రద్ధగా పనిచేయడు. ఇదే వాడి లక్షణం. శ్రద్ధ ఉండదు, చేసే పనిలో శ్రద్ధ ఉండదు, బాధ్యత ఉండదు. ఏదో వీలున్నప్పుడు చేద్దాంలే, వీలుంటే చేద్దాంలే, వీలున్నది ఏరు. ఇంట్రెస్ట్ ఉండదు, శ్రద్ధ ఉండదు.
ఆసక్తి ఉండదు. సోమరపోతులు అన్నమాట. ఇలాంటి వాళ్ళు చేసే పనులు ఏంటంటే వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. సోమరపోతుడు వేటాడినను పట్టుకోలేడు. ఒకరోజు రాజుగారట, అసలు నా దేశంలో సోమరపోతులు ఉన్నారా? ఉంటే నెంబర్ 1 సోమరపోతు తెలుసుకొని వాడిని పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి దండేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి మొత్తానికి సన్మానం చేయాలి, బహుమానం ఇవ్వాలి అనుకున్నాడంట రాజుగారు. ఈయనంత గొప్ప సోమరవాడు మరి నాకు అర్థం కాదు. సోమరపోతుల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఏంటో రాజుగారికి. నా దేశంలో సోమరపోతుల్లో నెంబర్ 1 సోమరపోతుడు ఎవడా తెలుసుకోవాలి, వాడికి బహుమానం ఇవ్వాలి. వరల్డ్ నెంబర్ 1 సోమరపోతుడు అనమాట. ప్రపంచంలో పోటీ పెట్టేసి నెంబర్ 1 ప్రపంచ సుందరి అన్నట్టు, వరల్డ్ ఛాంపియన్ అన్నట్లుగా వీడు కూడా ఛాంపియన్. దేనికి? సోమరపోతుడు. ఛాంపియన్షిప్ దేనికి వచ్చిందంటే ఛాంపియన్ వరల్డ్ నెంబర్ 1 మొత్తానికి పోటీలు పెడితే సోమరపోతుడు పోటీ జరిగింది. పంచపక్ష పర్వాణాలన్నీ రాజుగారు ఒక చోట పెట్టాడు. సోమరపోతులు వచ్చి వాటిని తినాలి. అది పరీక్ష. సోమరపోతుడు ఎవడో, నెంబర్ 1 సోమరపోతుడు ఎవడో తెలుసుకోవాలనుకొని పోటీ పెట్టి పంచపక్ష పర్వాణాలన్నీ పెట్టి అది కేవలం సోమరపోతులకే పోటీ. ఎవరు ఆలస్యంగా తింటారో చూద్దాం. ఎవరు ఆలస్యంగా తింటారు, ముందు ఎవరు తింటారో పోటీ పెడతారు, కానీ ఆలస్యం తినవాళ్ళకి పోటీ ఉంటుందా? పెట్టారు, మరి ఏం చేద్దాం. తినే విషయంలో కూడా సోమరితనంగా ఎవరు ఉంటారో అన్నమాట. తినటానికి కూడా సోమరపోతులకు బద్దకమేగా. ఈ బద్దకస్తుల్లో నెంబర్ 1 బద్దకస్తుడు ఎవరో చూద్దామని పెట్టాడు. పోటీ పెడితే టంకాయ ఇప్పిస్తే అనౌన్స్మెంట్ చేస్తే కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది నిదానంగా వచ్చారు, కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళని చూసి వీళ్ళు సోమరపోతారు, వీళ్ళు ఎక్కడ సోమరపోతారు, ఎంత ఫాస్ట్ వస్తే ఇలా తీసేయండి అన్నాడు. ఇంకొంతమంది నెమ్మదిగా వచ్చారు. అబ్బో తినటానికి కూడా వీడికి ఎంత బతకం అయితే అట, తినటానికి రమ్మంటేనే వీడు ఎంత బతకంగా వచ్చాడు అనుకున్నారు. ఇంకొకడు తాబేలు నడుచుకుంటూ వచ్చాడు, నడుచుకుంటూ వచ్చినట్టు వచ్చాడు ఇంకొకడు. అబ్బో వీడు మరీ బతకొస్తుండ్రు బాబు అని కూర్చున్నారు, నెమ్మది తింటున్నారు. ఇంకోటి నేను తినలేనులే కానీ కొంచెం తినిపించరాదు అన్నాడు పక్కన ఉన్నటువంటి బొడ్డుని పిలిచి. ఇంకొకడు పేరిచ్చాడు కానీ రా, ఇంకొకడు పేరిచ్చాడు, నేను కూడా ఈ పోటీలో పాల్గొంటానని పేరిచ్చాడు. ఏమంటే ఈ రోజున ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోనే ఉందండి, ఒక SMS కొడితే అయిపోతుంది, ఒక ఫోన్ కాల్ లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు కదా. టెక్నాలజీ ఉంది కదా, అట్లాంటి టెక్నాలజీ ఏమైనా ఉపయోగించాడు ఏమో, కానీ పేరు మాత్రం ఇచ్చాడండి. ఫలానా వాడు వచ్చాడా, ఫలానా రోజు అటెండ్ చేస్తాను, ఎస్ సార్ అన్నట్టుగా అందరూ కూడా మేము వచ్చామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక పేరు దగ్గరికి వచ్చేసరికల్లా పేరు పిలుస్తున్నారు కానీ వ్యక్తి కనపట్ల, లిస్ట్లో పేరు ఉంది కానీ క్యాండిడేట్ కనపట్ల. ఏడండి ఈడు, ఫలానా వ్యక్తి ఏడండి, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. అక్కడికి వచ్చి ఏం తినేలే కానీ అదేదో ఇంటికి పంపిమనండి అన్నాడంట. పోటీ ఎక్కడ? రాజుగారి కోట దగ్గర. అక్కడికి వచ్చి ఆ పోటీలో పాల్గొనాలి. తన ముందుంచినటువంటి ఆహార పదార్థాలను నెమ్మదిగా తినాలి, ఆలస్యంగా తినాలి. అందరికీ లాస్ట్ ఎవరు తింటారు వాడు. బద్ధకంగా అన్నమాట. ఈడు కనీసం అడుగు తీసి అడుగు కూడా బయటికి పెట్టకుండా అక్కడుండే పేరు రాపించి అక్కడుండే అన్ని వ్యవహారాన్ని కొనసాగించుకుంటే అంటే వీడికి ఎంత బద్ధకమో చూడండి. చివరికి
వచ్చి తినడానికి కూడా బతకం వేసి అదే ఇక్కడికే పంపిమనండి, ఇక్కడ ఉండే నేను పోటీలో పాల్గొంటా అన్నాడు. అంటే వీడికి ఎంత బతకం అంటే ఇప్పుడు ఇంటిలో నుంచి అడుగు తీసి అడుగు బయట పెట్టడానికి కూడా బతకమే. రాజుగారు ప్రకటించేసాడు, ఈడే నెంబర్ 1 బతకస్తులు మన దేశంలో, పిలుచుకురండి, ఆడు ఎట్టగో రాడు, మీరే ఎత్తుకురండి అన్నాడు రాజుగారికి. అటు రమ్మన్నా ఆడు రాడు, ఎందుకంటే నెంబర్ 1 బతకస్తుడు. తినిపిమంటాడు అవసరమైతే, నవిల్ నోట్లో పెట్టమంటాడు కూడా అవసరమైతే, మింగి పెట్టమంటాడు కూడా. తినటానికి కూడా బతకం. మనం ఏం చేయగలం? సోమరిపోతులు అంటూ ఉంటాడు. చూడండి, సోమరిపోతులు వేటాడినను వాళ్ళేమి పట్టుకోలేరు. ఎందుకు పట్టుకోలేరు? వేటాడినా పట్టుకోలేరంట. కారణం వీడు సోమరిపోతాడు. వేటాడటానికి వీడు బాణం పట్టుకుని ఈ బాణం ఎత్తి దాని గురి చూసి కొట్టే లోపల ఆ జంతువు ఆ పక్షు పారిపోతుంది కూడా. మరి అది సంగతి. వేటాడినను పట్టుకోలేడు. అదేంటి సోమరిపోతుంది. మరి వేటాడుటే తప్ప ప్రయోజనం ఉండదు. వారి బ్రతుకు ఏమైపోతుందంటే వ్యక్తి పనులు చేసుకుంటూ ఉండవలసిన పరిస్థితులు దాపురిస్తాయి అనేది ఇక్కడ లేఖనాల్లో మనకు తెలియజేయబడుతుంది. 13:4 చూడండి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. సోమరిపోతుల గురించి మాట్లాడుకుంటున్నాం. సోమరి ఆశపడతాడు కానీ వాడి ప్రాణముకి ఏమీ, వీడికి ఆశ ఎక్కువ. ఏమెక్కువ? ఆశ ఎక్కువ. అన్నీ కావాలి, ఏమి చేయడు, కాలు మెదపడదు కానీ అన్నీ కావాలి. ఆశ ఎక్కువ, ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు. ఎందుకు దొరకదు? ఆశ ఒకటి సరిపోతుందా? అందుకు తగినట్లుగా ప్రయాసపడాలిగా, అందుకు తగినట్లుగా ఏదో ఒకటి చేయాలి కదా. చేయడి. అందుకోసమే సోమరిపోతువాడు ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు, ఏమి సాధించలేడు, ఏమి సంపాదించలేడు, ఏమి పొందుకోలేడు. అదే ఇక్కడ 13:4 రాయబడింది. 19వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. బా, ఎంత నెంబర్ 1 సోమరిపోతులు చూడండి. సోమరిపోతుల గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, పాత్రలో ఎట్టకుండా చేయి ఉంచుతాడేమో కానీ దానిని తిరిగి నోటికి ఎత్తలేడంట. ఎట్టం గట్ట కలుపుతున్నాడులే కానీ కలిపినాల్లో నోట్లో పెట్టుకోవడానికి కూడా బతకమంట. కడుపు నిండదు. ఎంత బతకం చూసి. కంచంలో చేయి పెడుతుంది, పాత్రలో చేయి పెడుతున్నాడు కానీ ఆహారం నోటికి మాత్రం అందించలేడు. అంతటి బతకం. కడుపెట్ట నిండింది, మరి అంత సోమరిపోతుగా ఉంటే ఎట్లా? 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు,
కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు వారికి ఏమియూ లేకపోవును. విన్నారా? సోమరిపోతున్నా విత్తనమును విత్తేటప్పుడు కనీసం దున్ననైనా దున్నడు. విత్తనం సంగతి తర్వాత కనీసం దున్నడు. ఇంకేం విత్తనం విత్తుతాడు? పంట కాలంలో పంట వేయాలి కదా. పొలం ఉంటే సరిపోయిందా? పొలమును పండించాలిగా, పంట పండించాలిగా పొలంలో. అసలు దున్నాలిగా ముందు. ఏ పంట అయినా ఏంటి, ముందు చేసే పని ఏంటంటే ఆ పొలాన్ని లేకపోతే చేనుని దున్నాలి. దున్నిన తర్వాత ఏదన్నా చేసేది. ఈ సోమరి కనీసం దున్ననైనా దున్నాడు. అందరూ విత్తనాలు విత్తుతూ ఉంటే, అందరూ నోట్లు వేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం పొలాన్ని అలానే పెట్టి కూర్చుంటారు. దానిలో ఒక విత్తనములు విత్తరు. ఒకరోజు కాకపోతే ఒక రోజున్న ఒక విత్తనం విత్తాలి కదా, ఒక మొక్క పెట్టాలి కదా. విత్తరు, మొక్క పెట్టరు, మొక్క నాటరు. కానీ ఆ భూమిని బట్టి మాత్రం ఫలం కావాలి. ఎట్లా వస్తుంది? వస్తుందా? అందరికి అంత పంట పండింది, నాకు పండలేదే అని బాధపడితే ఎట్లా? అది ఇక్కడ రాయబడి ఉంది ఈ 20వ అధ్యాయంలో. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు. అందరూ కోతకి వెళ్తున్నారు, నేను కోతకి వెళ్దామని బయలుదేరాడు. నా పొలం కూడా ఏం చేయాలి? కొయ్యాలి. అందరు పొలాలు పండాయి, నా పొలం ఎట్టుందో అది నువ్వు విధితే కదా నువ్వు పంట కోయటకు. పంటను గురించి వాడు విచారించున్నప్పుడు వానికి ఏమీ లేకపోవదు, వానికి ఏమీ దొరకదు, వానికి ఏమీ ఉండదు. అలాంటి వాడికి ఆ భూమి ఉండటం కూడా వేస్ట్. దానివల్ల భూమి నిష్ప్రయోజనం. కౌలుకి ఇచ్చినా బాగుండు, నువ్వు పండిపోయావు. ఎవరికైనా కౌలుకి ఇచ్చినా ఎంతో కొంత కౌలన్న వస్తుంది. నీ పేరు చెప్పుకుని ఎవరో ఒకళ్ళు కనీసం ఒక గింజ పండిస్తారు, వాళ్ళు ఒక గింజ తింటారు, నీకు ఒక గింజ ఇస్తారు. అసలు అట్టైనా ఉంచుతారు కొంతమంది. అసలు దాని గురించి పట్టించుకోరు. ఏదో ఒకటి రూపాయి ఏదో ఒకటి వస్తే బాగుంది. ఖాళీ ఉండే బదులు ₹1 సంపాదించడం తప్పలేదు కదా. ₹10 రాకపోవచ్చు, ఒక ₹5 వస్తాయి కదా. ₹5 రాకపోవచ్చు, ₹2 వచ్చిన దండకే ఉంది. ఖాళీగా ఉంచే బదులు కొంతమంది ఖాళీగానే ఉంటారు కానీ ఏ పని చేయరు. ఖాళీగానే కూర్చుంటారు, ఏ పని చేయరు. ఆ ఖాళీ కూర్చునే బదులు ఏదో ఒక పని చేస్తే ఒక 1000, 2000, 3000, 4000, 5000, 10,000 ఎంత కొంత వస్తాయి. వాళ్ళకి 10,000 వస్తాయి, కష్టపడుతున్నారు, వస్తాయి. నేను వెళ్తే నాకు 5,000 ఇస్తున్నారు. నువ్వు కూడా పని చేయి, నీకు కూడా 10,000 ఇస్తారు. తర్వాత నేను వెళ్ళా ఖాళీ కూర్చున్నాను. నెలలో గడిచిపోయాయి. ₹1 వచ్చింది ఆదాయం, ఖాళీ కూర్చుంటాం కదా. ₹1 ఆదాయం ఉందా? లేదే. ఏదో ఒక పని 5,000కి పని కుదిరి వెళ్ళినట్టయితే 10,000 రాకపోయినా ఎంత వచ్చాయి? 5,000 ఉండేవి కదా. అసలు లేని దాని మీద ఇది బెటర్ కదా. అసలు లేని దాని మీద బెటరే కదా. సంవత్సరానికి 60,000. అసలు లేని దాని మీద 60,000 సంపాదించినట్టే కదా. జీరో లెవెల్ కన్నా ఇది బెటర్ కదా. కొంతమంది రోజులు తరబడి అట్లా కూర్చోంటున్నాయి, నెలల తరబడి అలా కూర్చోవడమే.
అప్పులు ఎక్కువైపోయినాయండి, అప్పులండి, ఏది లేదండి, ఇంట్లో అది లేదండి, ఇంట్లో ఇది లేదండి. మరి ఏదో ఒకటి చేస్తే దేని దాన్ని కష్టపడతాయి కదా. ఆలోచన ఉండదండి కొంతమందికి. అలా ఉంటాడు, అసలు పట్టించుకునే. వీళ్ళకి బాధ్యత లేదు, అసలు పట్టించుకునే. అయ్యో, ఇలా ఉంటే అలా సోమరి వాడు అలా ఖాళీగానే ఉంటాడు, తన పొలంలో ఖాళీగానే ఉంచుతాడు. కానీ అందరితో పాటు మాత్రం కావాలని ఆశపడతాడు. ఆశపడితే దొరికిదా? ముందే చెప్పుకున్నా, ఆశపడతాడు కానీ వారికి ఏమీ దొరకదని ముందే చెప్పుకున్నా. వాక్యం చెప్తుంది ముందే. కోత సమయంలో విచారిస్తాడట ఇతడు. విచారించినప్పుడు వారికి ఏమీ దొరకదు. అంటే విత్తనము అయితే విత్తడు కానీ పంట కావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలా దొరికింది? ఆశపడితే కుదురుతుందా? ఈ ఆశ ఎప్పుడు ఉండాలి? మొదట్లోనే ఉండాలి. నాకు పంట కావాలి, నాకంటూ కొంత ఫలసాయం కావాలి, నాకంటూ కొంత ఆదాయం కావాలి అని నీకు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలంటే దున్ను సమయంలో దున్నాలి, విత్తే సమయంలో విత్తాలి. కనీసం ముందు వెనకలుగా అయినా సరే దున్ని విత్తి దాని విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అందరూ 10 బస్తాలు పండిస్తే కనీసం నీకు 5 బస్తాలను పడుతుందిగా. దానికే ఉంది, కనీసం పెట్టుబడి అవుతుందిగా కదా. భూమి ఖాళీగా ఉండకుండా ఉంటుంది. కనీసం నీకు చేత కాకపోతే కనీసం కౌలు కన్నా ఇస్తే సరిపోతుంది కదా. అదేమి చేయదు, ఖాళీ కూర్చోవటం, పడుకోవటం, తింటానికి కూడా బతకమైన. అది సంగతి. ఇలాంటి వారి గురించి వాక్యం ఇలా చెప్తుంది. విత్తరట, ఏ పని చేయదు. కానీ కోత సమయం ముందు ఫలితం విషయంలో మాత్రం ఆలోచన చేస్తారంట. ఎంత వస్తుందా, అంత వస్తుందా, ఇంత వస్తుందా, ఎంత. కానీ ఏమైనా దొరికిందా? ఏమీ దొరకదు. పని చేస్తే దొరుకుతుంది, పంట పండిస్తే దొరుకుతుంది, కష్టపడితే ఫలితం ఉంటుంది. మీరు కష్టపడరు, ఫలితం కావాలని కోరుకుంటారు. కష్టపడకుండా ఫలితమును ఆశించుట వ్యర్థం. నీ వైపు నుంచి నువ్వు కష్టపడు, నీ వైపు నుంచి నువ్వు ప్రయాసపడు, నీ వంతు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నిశ్చయముగా దానికి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. తగిన ఫలంతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. 24వ అధ్యాయం 30 వచనం నుంచి చూడండి. 24వ అధ్యాయంలో సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు పరిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికిపాటు, పరుండుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేవి నీ మీదికి వచ్చును. అదండి సంగతి. సోమరివానికి చేనుందట, ఒక ద్రాక్ష తోట కూడా ఉంది. సొంత దండగా ఎందుకు? దాన్ని దాటిదాకా ఒక విషయం కనపడింది. ఏంటంటే దాని నిండా ముళ్ళ తుప్పలు, దోలదొండ్లు, చేను నిండా, ఆ తోట నిండా అంత కలుపు, పిచ్చి మొక్కలు ఎన్ని నిండుగా ఉన్నాయట. అసలు అందులో ద్రాక్ష మొక్క ఏదో దోళదొండేదో తెలియట్లా. కలుపు విపరీతంగా పెరిగిపోయింది. కారణం దాన్ని పట్టించుకోనందువల్ల. దాన్ని పట్టించుకోవాలి. తల్లిదండ్రులు ఏదో సంపాదించి పెట్టారండి, తోట ఏదో మొత్తానికి పాపం తండ్రి కష్టపడి తల్లి కష్టపడి ఒక తోటను అప్పగించాడు. ఈయన కూడా దాన్ని సాగు చేసుకుంటే, ఈయన కూడా దాన్ని కష్టపడి సాగు చేస్తే
అరెకరానికి ఇంకో పాత్య కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, ఎకరానికి ఇంకో ఎకరం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇచ్చిన తోటనే పట్టించుకోకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఉంటుందా? ఏముంటుంది. అదే ఇక్కడ కనపడుతుంది. చూస్తే ఎంత బాధాకరమైన విషయం. అయ్యో మంచి తోట, ఉపయోగం ఏముంది? మా తాతల కాలంలో అమ్మో ఇదంతా అండి ఎంత పంట పండింది అనుకున్నారు. మా తండ్రుల కాలంలో నుండి ఎంత పంట పండింది అనుకున్నారు. మొక్కజొన్న వేసారు, ఆహా అవునా. వరి పండించారు, అవునా. జొన్నలు పండించారు, వెరీ గుడ్. కూరగాయలు పండించారు, ఇంకా సంతోషం. కందులు పండినాయండి. ఏం పండి అంట? కందులు పండి అంట, పెసలు పండిని అంట, ఈ పండిని అంట, ఈ పండిని అంట. వెరీ గుడ్, సంతోషం. వారు బాగా కష్టపడ్డారు, చక్కని పంటను పండించారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను సొంతా కూర్చున్నా. తండ్రి కాలంలో పండినాయి, సంతోషం. తాతల కాలంలో పండించారు, సంతోషం. మరి నీ సంగతి ఏంటి? ముళ్ళ తుప్పలు వలసి ఉన్నాయి, నిష్ప్రయోజనంగా ఉంది. వారు కష్టపడి సంపాదించి ఒక మొక్కను నాటి పెద్దదిగా చేసి ఒక తోటగా మలచి నీ చేతిలో పెడితే ఆ తోటను నువ్వేం చేసావు? సాగు చేసావా? సోమరు పోతాడు కదా, సాగు ఎందుకు చేస్తాడు? దాన్ని పట్టించుకోవాలా. ఆ దిక్కుకెళ్ళి చూడాల, ఆ వైపు చూడాల. ఏమైపోయింది? పిచ్చి మొక్కలు మలిసినాయి, దూరదొండలా మలిసినాయి. అయ్యో ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం కదా. సోమరిపోతుడు చేసే పని అంటే ఉంటుంది. ఏ పని చేయడం, ఉన్నదాన్ని కూడా సాగు చేయడం చేత కాదు. నేను అంటాను, నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లా, ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. జాగ్రత్తగా దాన్ని సాగు చేసుకుంటే చాలు. నీకు అందించబడిన దీవెన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. దేవుడు నీకు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాల విషయంలో నీవు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ధన్యతయే. అదే గొప్ప భాగ్యం. సోమరిపోతు తన ద్రాక్ష తోటను విడిచిపెట్టేసింది, సాగు చేయకుండా విడిచిపెట్టేసింది, దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. చివరికి ఏమైపోయిందో తెలుసా? ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూరదొండ్లు దాన్ని కప్పి ఉండెను. చివరికి దాని గోడ ఏమైపోయిందంట? పడి ఉండెను. గోడ కూడా పడిపోయింది, దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. గోడ కూడా పడిపోయింది, చివరికి కనీసం పట్టించుకోవట్లా. పాడు పడిపోయింది. చుట్టూ ఫెన్సింగ్ లేదు, తోటకి ఏమి లేదు, ఫెన్సింగ్ లేదు. తోటకు కంచె లేకుండా పోయింది. తోట కంచె లేకపోతే ఏమైంది? గేదెలు వెళ్తాయి, మేకలు వెళ్తాయి, గొర్రెలు వెళ్తాయి. చివరికి కొంచెం సొక్కేసుకునే వాళ్ళు, తాగేవాళ్ళు, తాగుబోతులు, ప్యాకెట్ రాయిళ్ళు, పందెండు రాయిళ్ళు, ఇలా అందరూ కలిసి ఏం చేస్తారు? చక్కగా ఆ తోటలో మకాన్ వేస్తారు కదా. విచ్చలవిడితనం అయిపోతుందండి, విచ్చలవిడితనం అయిపోతుంది అది. దేవుడు దాన్ని ఇష్టపడుతుంది. నీ తోట దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు ఒక దీవెనకరమైన తోటలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు బాధ్యత కలిగినటువంటి ఒక యజమానిగా ఉండు, బాధ్యత కలిగినటువంటి ఒక కాపరివానిగా ఉండు, బాధ్యత కలిగినటువంటి ఒక కాపరిగా ఉండు. బాధ్యత లేని సోమరిపోతుగా ఉండవద్దు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
ప్రయోజనం లేకపోగా దరిద్రత అనేది మీదకి వచ్చేసిందట. రాయబడి ఉంది, ఆయుధస్తులు వచ్చినట్టుగా లేమి నీ మీదకి వచ్చిన కదా. వీటి వల్ల నీకు దరిద్రత ఎట్లా వస్తుంది? పరిగెత్తుకొని వచ్చినట్ట. దరిద్రత ఎట్లా వచ్చింది? పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. ఎంత తొందరపడుతుందో దరిద్రత. నువ్వు పరిగెత్తకపోతే అది పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏది? దరిద్రత. లేమి అది తొందరపడుతుంది, జనాలకు భయం లేకుండా పోతుంది. సోమరిపోతుడు పట్టించుకోడుగా. ప్రియమైన దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. నీకు చేతనైన పని చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండు అని వాక్యం చెప్తూ ఉంది. అది దీవెనకు కారణం అవుతుంది. అది నీ ప్రయాసం తగిన ఫలాన్ని ఇస్తుంది. శ్రద్ధ కలిగి ఉండటం అనేది, శ్రద్ధ కలిగి పని చేయటం అనేది. చూడండి తర్వాత 22:13 చూడండి. ఒకసారి వెనక్కి రండి. 22:13 చూడండి. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును అనను. చూడండి 22:13 సోమరిపోతాడు. బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుదును అంటాడు. ఇదేంటో తెలుసా? ఉట్టి సాకు. ఏంటి? వీధుల్లో సింహాలు. సింహం ఉండేది ఎక్కడ? సింహం ఎక్కడ ఉంటుందండి? అడవిలో ఉంటుంది, లేదా జూలో ఉంటుంది. ఎవరన్నా పెంచుకునే ధైర్యం ఎవరికన్నా ఉందా? దాన్ని ఇంట్లో కుక్కలు పెంచుకున్నట్టు గ్రామ సింహాలు ఉంటాయి అనుకోండి, వాటిని పెంచుకుంటారు. నేను చెప్పేది అడవిలోని సింహాల గురించి మాట్లాడుతున్నా. వాక్యం చెప్తుంది అడవిలోని సింహాల గురించి మాట్లాడుతున్నా. దాన్ని ఎవరు పెంచుకోరు, ఎవరు పెంచుకోవాలని అనుకున్నా గోల్లో ఉంటుంది. అంతే కదా. వీధిలో తిరిగిద్దా? ఏంటి అంటే సాకులు, అనవసరపు సాకులు చెప్తా ఉంటాడు. ఏమనదో ఏదో ఒక సాకు చెప్తుంటాడు. ఏసయ్య ఒక ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చారు శిష్యుడు. ఇదిగో గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఓ గొప్ప విందును సిద్ధపరిచి అనేక మందికి ఇన్విటేషన్స్ ఇచ్చాడు, ఆహ్వాన పత్రికలు. భోజనానికి 2 రూపాయలు అన్నాడు. అయితే పిలువబడిన వారిలో ఏ ఒక్కరు కూడా రాకపోతే ఏమన్నారు తెలుసా? ఒకడు అంటాడు, నేను పొలం కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్ళాలంటాడు. పొలం కొన్నాడంట, ఇప్పుడు చూడటానికి వెళ్ళాలంట. గేదెలు కొన్నాడంట, ఎద్దులు కొన్నాడంట, ఇప్పుడు ఏం చేయాలి? వాటిని పరీక్షించుటకు నేను వెళ్ళాలన్నాడు. పరీక్షించిన తర్వాత కొంటాడా, కొన్నాక పరీక్షిస్తాడా? ముందు అన్నీ చూసుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని అంత బాగుంది అనుకున్న తర్వాత డబ్బులు ఇచ్చి దాన్ని తెచ్చుకుంటాడు. కొనుక్కున్న తర్వాత వెళ్ళేవాడన్నా పరిశీలించుకుంటాడా? సాకుగా ఆగపోతే ఏంటండి ఇది? సాకులు చెప్పడమే. పొలంగా ఉన్నాడంటే ఇప్పుడు దాన్ని చూడటానికి వెళ్ళాలంట. కొనుక్కున్నాక ఆ పొలం కేకపోద్ది, కొన్నది అక్కడే ఉంటదిగా. ఇప్పుడు చూడపోయినా సాయంత్రం వెళ్ళి చూడరాదు, రేపు వెళ్ళి చూడరాదు. అబ్బాయి ఇప్పుడు వెళ్ళి చూడాలి. కొన్నానండి, పొలం కొన్నా, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను. పొలం కొనాలండి, ఒకటి మాట్లాడాం, చూడటానికి వెళ్ళాల్సి ఉందంటే అది వేరే. కానీ ఇక్కడ చెప్పేది అట్లేదు బైబిల్లో. పొలం కొన్నాడు, ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్తున్నాడు. సాగుగా కాకపోతే ఏంటండి? ఇంకొకటి అంటాడు, కొత్తగా ఇప్పుడే నాకు అవకట్ట పెళ్ళి అయిందండి. ఏమైందంట? పెళ్ళయింది, ఇప్పుడు నేను రాలేను అన్నాడంట. పెళ్ళి అయిందా? అయితే ఏంటంట?
పెళ్ళైతే రాకూడదా? పెళ్ళైతే వెళ్ళకూడదా? ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటావా? నిన్ను ఎక్కడికి రమ్మన్నారు? విందుకు రమ్మన్నారు. నీతో పాటు నీ భార్యను కూడా తీసుకెళ్ళి ఎవరైనా వద్దన్నారా? ఆమెకి కొత్త ప్లేస్లో వెళ్ళాలండి, ఆమెకి బాగానే ఉంటుంది కదా, కాస్త ఆమెకి పరిచయం చేసినట్టుంది, 10 మంది పరిచయం అవుతూ ఉంటారు కదా, తీసుకెళ్ళడం తప్పేమన్నా? సరే తీసుకెళ్ళా, ఆమెకి సిగ్గు అనుకోండి, నువ్వు బయలురా, ఎవరు వద్దన్నారు? నీ భార్య నీ ఇంట్లోనే ఉంటుందిగా. సాకులు కాకపోతే ఏమిటండి? కొంతమంది ఇట్లా సాకులు చెప్పుకుంటారు. ఆదివారం ప్రార్థన ఎందుకు రాలేదమ్మా? మొప్పట్టుందండి. ఏంటంట? మొప్పు పట్టుందా? పట్టణ ఏమైంది? ఇది కాదుగా పట్టింది. ఆకాశం మేఘావృతమై ఉంది. అవని ఆకాశంగా నీకేం కాదుగా. సాకులు ఇవన్నీ ఏంటి? సాకులు. దేవుడు దీవించకపోతే మన ప్రయాస వెళ్ళిపోతే. సోమరిపోతుడు అన్ని సాకులు చెప్పి ఏ పని చేయడు. సాకులు చెప్పడంలో ఇప్పుడు డిప్లొమా చేసిన క్యాండిడేట్ అనమాట. ఎన్ని సాకులే చెప్తా ఉంటాడు. సాకులు చెప్పడం అలవాటు అయిన వ్యక్తి ఎప్పుడు ఏదో ఒక సాకు వెతుకుతూనే ఉంటాడు. కొంతమంది ఉంటారు సాకులు అట్ట చెప్తారు తెలుసా, చచ్చిపోయిన వాళ్ళ పేరు చక్కగా ఉపయోగించుకుంటారు. వాళ్ళ తాత ఎప్పుడూ చచ్చిపోయి ఉంటాడు, మళ్ళీ ఇప్పుడు చంపుతాడు వీడు, ఏదైనా పని చెప్తే మా తాతగారండి చచ్చిపోయారండి ఇప్పుడు రావడం కుదరదండి. ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయాడు. చచ్చిపోయిన పేరు మళ్ళీ ఇప్పుడు ఉపయోగించి మళ్ళీ చంపేస్తుంటారు. సాకులు. వెళ్ళటం ఇష్టం లేక చచ్చిపోయాడండి. మళ్ళీ దానికి నేను చెప్పింది తప్పుగా నిజమే, మా తాత చచ్చిపోయాడు లేదు నీకు తెలుసుగా, చచ్చిపోయాడురా. మరి అదే అన్నా, చచ్చిపోయాడని అన్నా. ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పలా, నేను చచ్చిపోయాడు అన్నా. చూసారా, అబ్బా నేను అబద్ధం చెప్పలేదు అని అనిపించుకోవడం కోసం ఏం చెప్పాడట? అబద్ధం చెప్పలా, నేను నిజమే చెప్పా, మా తాత చచ్చిపోయాడు అన్నారు. చచ్చిపోయాడు 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు చచ్చిపోయాడు అన్నారా ఏంటి? చూసారా, సాకులండి ఇవన్నీ సాకులే. సోమరిపోతుడు పని చేయడు. ఇప్పుడు పనికి ముందు ఉండడు, సాకులే, తప్పించుకునే మార్గాలు ఎత్తుకుంటాడు. ఇలాంటి వాడికి ఏమొస్తుంది తెలుసా? దరిద్రత వచ్చింది. ఏమొస్తుంది? దరిద్రత. పరిగెత్తుకుంటూ వస్తుంది. లేమి ఏమి లేదు. సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు ఇంకా కాస్ట్లీ బస్సులు వచ్చేస్తున్నాయిగా. ఎంత వేగం అంటే 120 కిలోమీటర్ల వేగం, 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది. జెట్ విమానాలు దూసుకువెళ్ళినట్టుకు వెళ్ళిపోతున్నాయి బస్సులు కూడా నేల మీద. వెహికల్స్ అట్లా వచ్చేస్తున్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. అంత వేగంగా తుఫాన్ టైంలో గాలి వస్తూ ఉంటుంది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచును. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచును. 100 కిలోమీటర్ల వేగం అంటే సామాన్యమైన విషయమా? అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏంటిది? దరిద్రత, లేమి. ఏముండదు, తినటానికి కూడా దొరకదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఉండవు. లేమి. ఎప్పుడు చూసినా కొరతలే. ఎందుచేత కొరత? పని చేయాలంటే సాకులు చెప్తుండే, పని చేయాలంటే బద్ధకమాయే, కనీసం మంచం మీద నుంచి లేవడానికి కూడా బద్ధకమేనాయి. కొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు నేను పడుకుంటాను, కాళ్ళు చేతులు మునగ తీసుకొని పడుకోవడం అన్నమాట. ఇలాంటి వ్యక్తికి పనులు అవుతాయా? పని చేయగలడా? పని అయిద్దా? 4,000 లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. శ్రద్ధ కలిగి ఉండాలి. తన పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. తనకు అప్పగించబడిన పనిలో శ్రద్ధతో చేయాలి. తనకు చేతనైన పని చేయటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడు శ్రద్ధ కలిగి ఉంటే ఆస్తికి కర్తలు అవుతారు.
శ్రద్ధ కలిగి ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉండుట దీవెనకరం. శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగిన వారమే ఉండాలి. సోమరిపోతుల్లాగా ఉండకూడదు. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. 26వ అధ్యాయంలో ఉంది 13 నుండి. సోమరిపోతే ఏమనుకుంటున్నాడు? సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహం ఉన్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, ఒక్క మీద తలుపు తిరుగుతుంది, తన పడక మీద సోమరి తిరుగును, పడక మీద సోమరి తిరుగుతుంది. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడు. నోటి యొక్కకు దాన్ని తిరిగి యొక్కట కష్టమను. అబ్బో, నోటి దగ్గరికి తీసుకోవడం కష్టమైపోద్దంటండి. అబ్బా, ఎంత కష్టపడుతున్నాడో అన్నం తింటానికి. హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొను. అబ్బా, తనకు పడని జగడము, తన దృష్టికి తానే జ్ఞానం అనుకుంటాడు. చేసేదంతా పరిపాలన పని. చూసావా, నన్ను చూడు, వాళ్ళు అంత ప్రయాసపడుతున్నారు వర్షంలో. వర్షంలో నాటేయకపోతే, నా వర్షంలో కలుపు తీయకపోతే, వర్షంలో అటు చేయకపోతే ఎందుకు చేస్తున్నారు? పల్లెక చేస్తున్నారా? బుద్ధిలేక చేస్తున్నారా? కాదు, ఆ పని చేయాలి. అక్కడ చేస్తున్నారు. ధాన్యం తడిసిపోతున్నాడు, కష్టపడుతున్నాడు కాబట్టి ధాన్యాన్ని కాపాడుకుంటాడు వర్షం నుండి. అంతేగా, తడిసిపోతుందండి, వర్షం వస్తుంది, తడిసేటట్టు ఉంది, కడగవా వెళ్ళి ప్రయాసపడి దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక పక్కకి చేర్చుకుంటున్నాడు, ఒక గదిలో లేక కొట్టులో పోసుకుంటున్నాడు, లేదా దాని మీద ఏదో కప్పుతున్నాడు. ఈ సోమరిపోతుడు ఇంట్లో కదా, అట్లా ఆడిది కూడా ఉంది పక్కనే కుప్ప, వడ్లు రాసి. తడిసిందే, ఏమైతే పోతే పై పోతానే. తినేటానికి దొరికితేయా ఉన్నాడు. అబ్బో, నేను నన్ను చూడండి, ఎంత వర్షమైన జోరుని వారైనా సరే నేను తడవకుండా ఎట్టున్నానో, అల్లుడు ఎంత ప్రయాసపడుతుంది, ఎంత కష్టపడుతున్నాడు. నాకులా తెలివి ఉండాలి. ఏంటి తెలివి? కష్టపడకుండా ఉండడమా? వర్షంలో తడవకుండా, ప్రయాసపడకుండా ఎలా రూపాయి వచ్చింది? ఎలా సంపాదించగలుగుతావు? ఎలా దీవించబడతావు? మనం సోమరిపోతుల్లాగా ఉండకూడదు. ఇవన్నీ వింటా ఉంటే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఈ సోమరిపోతుడికి దరిద్రతే తగ్గింది. అసలు ఎంత బతకస్తుంది, ఎంత దరిద్రం. కళ్ళ ముందు అన్నం ఉంది, ఆహారం ఉంది, తినడానికి బద్ధకం. తినడానికి ఏంటి? చిత్రమైన మాట విన్నారుగా. చెయ్యి ముంచుతాడంట పాత్రలో, నోటికి తీసుకురావడానికి బద్ధకం. ఎట్లాంటి కడుపు నిండిద్దా? ఎంత బాధాకరమైన విషయం. తినటానికి కూడా నోచుకోలేను కాను. ఈడు బతుకు ఎట్టుంటే ఈడి మీద ఆధారపడిన వాళ్ళ సంగతి ఏంటి మరి? ఆడు బతికేదో ఆడు బతుకుతాడండి. ఎట్టో గట్ట తిట్టడో, తినడో, పడుకుంటాడో, లెగుస్తాడో, మనకి పక్కన పెట్టేయండి. ఇలాంటి వ్యక్తి మీద ఆధారపడి కనుక ఒక కుటుంబమే కనుక ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఇతను నమ్మి వెనక తన భార్య, ఇతను నమ్మి వెనక ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు, ఇతను నమ్మి ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి. ఏంటి వాళ్ళ పరిస్థితి? అందుకోసం శ్రద్ధ కలిగి ఉండటం మంచిది. అది వాక్యం చెప్తుంది. సోమరితనంగా ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి. సోమరి ఏ పని చేయడు, ఆశిస్తాడు, పొందుకోలేడు. సోమరి పాత్రలో చేయి ముంచుతాడు, కానీ దాన్ని నోటి వద్దకు తీసుకురాలేడు.
సోమరిపోతుడికి పొలం ఉంది, చేరుంది, కానీ అంత ముళ్ళ తుప్పులే, దూలదొండలే. చివరికి గోడ కూడా పడిపోయింది. చూసారే ఎంత భయంకరమైన పరిస్థితి. ఫలితం శూన్యం. ఫలితం ఒక్కటే. ఏదన్నా సోమరిపోతుడికి దొరికే ఫలితం ఏదైనా ఉందంటే అది రెండు కనపడుతున్నాయి. అదేంటంటే ఒకటి దరిద్రత, రెండోది లేమి. తేల్చేసాడండి ప్రభు. వాక్యం తేల్చి చెప్తుంది సోమరిపోతుడికి దక్కే ఫలితం ఏదైనా ఉంది అంటే మొదటిది ఏంటిది? దరిద్రత. జెట్ విమాన వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది లేమి. దాని నుంచి తప్పించబడాలంటే ఒకటే పని చేయాల్సింది, ఒక్కటే ఉంది. అదేంటంటే శ్రద్ధ కలిగి ఉండుట. పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధను వహించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఈ రీతిగా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సోమరిపోతు వాడు వర్ధిల్లాడు అనే దాఖలాలు ఎక్కడా లేదు. బైబిల్లో ఎక్కడ కనపడలా నాకు. బైబిల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఎప్పుడు నాకు కనపడలేదు. మరి నాకు 40 సంవత్సరాలు వచ్చాయి. ఈ 40 సంవత్సరాల్లో సోమరిపోతువాడు వర్ధిల్లిన దాఖలాలు ఎక్కడ నాకు కనపడలేదు. ఒకవేళ 60 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉండొచ్చు, 80 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉండొచ్చు. మీ లైఫ్ టైంలో సోమరిపోతువాడు వర్ధిల్లినట్లుగా మీరేమైనా చూడగలిగారా? చరిత్రలో లేదు. అది శ్రద్ధ కలిగిన వాడు, భేదవాడైనా సరే వర్ధిల్లిన దాఖలాలు ఉన్నాయి. భేదవాడే శ్రద్ధ కలిగి ఉన్నాడు తన పనిలో. అతడు అంతకంతకు వర్ధిల్లుడు అనేది చూడగలిగాం. లేమి అనేది లేదు. కడుపు నిండా ఆహారం, తినటానికి తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. దరిద్రత అనేది లేదు. లేమి అనేది లేదు. శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు చేసే పనిలో, నీకు అప్పగించబడిన పనిలో శ్రద్ధ వహించు. శ్రద్ధ కలిగిన వాడు దీవించబడతాడు, వర్ధిల్లుతాడు, ఏలతాడు, పరిపాలిస్తాడు, దీవెనకరంగా మారుతాడు. ఇతడు తనకు మాత్రమే కాదు, తన మీద ఆధారపడిన వారికి కూడా దీవెనకరమైన వ్యక్తిగా ఉంటాడు. దేవుడు ఒకటే కోరుకుంటాడు మన నుంచి, ఏంటంటే మనము దీవెనకరంగా ఉండాలి అని. నీవు దీవెనకరంగా ఉండాలి. నీ మీద ఆధారపడేవారు కూడా దీవెనకరంగా ఉండాలి. నీవు సంతోషంగా ఉండాలి. నీ మీద ఆధారపడేవారు కూడా సంతోషంగా ఉండాలి. అందుకోసం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే శ్రద్ధ కలిగి ఉండు. అది చిన్న పని, శ్రద్ధ కలిగి ఉండంతే. శ్రద్ధతో చెయ్యి. చీమ తను చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉంటుంది. తనకెవరు నాయకులు లేరు, అధిపతులు లేరు, న్యాయాధిపతులను లేరు, విచారణకర్తలు లేరు. కానీ తాను చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉంది. వర్షాకాలం అప్పుడు నాకు ఆహారం లేదే అనే చింత దానికి ఉండదు. ఆహారం దొరకని కాలమందు దానికి చింత ఉండదు. ధైర్యంగా తన్ని పట్టుకొని లోపల ఉంటుంది, పొట్టలో సమకూర్చుకున్న ఆహారాన్ని తినుకుంటూ తన పిల్లలకు పెట్టుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. ధైర్యంగా ఉండగలుగుతుంది. కష్టకాలం ముందు అది ధైర్యంగా ఉండగలుగుతుంది. ఈ దినాల్లో మనం కూడా శ్రద్ధ కలిగిన వారమై ఉందాం. చీమల వలె శ్రద్ధతో ఉందాం. చీమల వంటి జ్ఞానాన్ని కలిగి ఉందాం. అట్టి కృపను దేవుడు అందరికీ దయచేయను కాక. తరలి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. సోమరితనం అనేది మమ్మల్ని ఎక్కడ కూడా అంటకుండా కృపను అనుగ్రహించండి అయ్యా. సోమరిపోతుల్లాగా మేము ఉండకుండానట్లుగా
సోమరితనం అనేది ప్రభు మాకు లేకుండానట్లుగా మీ కృప మాకు దయచేయండి. సోమరిపోతు వాడి కన్నా చిన్న చీమ జ్ఞానం కలిగినది, అది జ్ఞానంగా ప్రవర్తించుచున్నది అని మీరు లేఖనాల్లో తెలియజేస్తూ ఆ చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నారు. జ్ఞానం నేర్చుకోవాలంటే సోమరిపోతు వాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అది శ్రద్ధ కలిగి ఉంటుంది. తన పని విషయంలో, తాను చేయ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆహారం సంపాదించుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంది. శ్రద్ధ కలిగి ఉండాలి అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. లేకపోతే దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుందన్నారు, లేమి పరిగెత్తుకుంటూ వస్తుందని శ్రమిస్తూ ఉండగా ప్రభా మేము ఎక్కడ లేమితో ఉండకూడదయ్యా, దరిద్రతలో మేము ఉండకూడదు నాయన. మీ కృప మాకు కావాలి. మీరు మాకు అప్పగించిన పనిలో, మీరు మా చేతికి నేర్పిన పనిలో శ్రద్ధ కలిగి ఉండటం ప్రభా మీరు మాకు నేర్పండి. శ్రద్ధతో చేయటం ప్రభా మీరు మాకు నేర్పండి. అది మాకు అలవాటు అవ్వాలయ్యా. మేము అభ్యసించాలి. శ్రద్ధతో చేయటం మేము అభ్యసించగలగాలి. అట్టి మనసు మా అందరికి దయచేయి. అది చిన్న పనైనా, అది పెద్ద పనైనా, చేయు పనిలో శ్రద్ధ కలిగి ఉంటా మా జీవితపు అనుభవంగా ప్రభావం మీరు మార్చండి. నాది కాదులే అని అశ్రద్ధతో మేము ఎక్కడ ఉండకూడదు. అశ్రద్ధగా మేము ఉండకూడదయ్యా. చేసే పని అది ఏదైనా సరే మీరు అప్పగించినటువంటి ప్రతి పనిని, చేతనైన ప్రతి పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండేటట్లుగా మీ కృప మాకు దయచేయండి. శ్రద్ధ కలిగి ఉండినట్లుగా మీరు మాకు నేర్పండి. మీ కృపలతో నడిపించండి. జ్ఞానం కలిగి నేర్చుకున్నట్టు ప్రభా, జ్ఞానం కలిగి ప్రభు నడుచుకుంటాం ప్రభా మాకు నేర్పండి. జ్ఞానపాత్మతో మమ్మల్ని నింపండి. బుద్ధి వివేకాలు ప్రభా మీరు దయచేయండి. సోమరిపోతుల గురించి ఇంకెన్నో విషయాలు ప్రభా మీరు బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మేము ధ్యానించగలిగితే మరెన్నో సంగతులు ప్రభా సోమరిపోతుల గురించి, సోమరితనాన్ని గురించి తెలియజేస్తూ వచ్చారు. మేము ఎక్కడ కూడా అలాంటి లక్షణాలు కానీ, అలాంటి ఫలితాలు కానీ మేము పొందుకోకూడదు. ఒకవేళ ఎక్కడైనా మాలో సోమరితనం ఉంటే దయతో క్షమించండి. శ్రద్ధ కలిగి ఉండటం మీరు మాకు నేర్పండి. మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని దీవెనకరంగా చేయండి. మా మీద ఎవరైతే ఆధారపడి ఉంటున్నారో అలాంటి వారికి మేము దీవెనకరంగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా, సంతోష కారణంగా ఉండనట్లుగా కృపను గ్రహించండి. ఈ మాటలు ఎందరైతే విన్నారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. తమ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండినట్లుగా మీ కృపను దయచేయండి. శ్రద్ధతో పనిచేసి దీవించబడినట్లుగా, అంచెలంచెలుగా వర్ధిల్లినట్లుగా కృపను గ్రహించండి. మహిమ పొందండి. యేసు నామమున పేరట ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరవచ్చిన మీ అందరికీ, ఆయా స్థలాల్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును, సర్వలోక పరిశుద్ధులకును తోడై ఉండి తమ తమ పనుల విషయమై శ్రద్ధ కలిగి ఉండి దీవెనకరమైన వ్యక్తులుగా ప్రభువు మార్చునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.